ప్రజల ధన మాన ప్రాణాలకు రక్షణ లేకపోతే తిరుగుబాటు దిగడం. ఆ తిరుగుబాటు చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఓ పోలీసింగ్ ఉండేందుకు, ప్రభుత్వ అధికార యంత్రాంగాలు ఉండేందుకు, భూముల పరిరక్షణ విషయంలో అడ్డగోలుగా దోచుకునే వాళ్ళు బహిరంగంగా తిరుగుతుంటే దాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఎందుకు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ మీద ఎస్పీకి ఏలూరు జిల్లా వాసి ఫిర్యాదు చేయడం అన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం. కాకర్ల సురేష్ తన తన వాళ్ళతో దౌర్జన్యం చేస్తూ తనకున్న 88 ఎకరాల వ్యవసాయ భూమి అంటే ఒకటి కాదు రెండు కాదు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు మరొక ఎమ్మెల్యే మరొక తెలుగుదేశం నాయకుడు ధర్మాజిగూడెంకి చెందిన టీడీపీ నేత గారపాటి సదాశివరావు కంప్లైంట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యే టీడీపీ అతనికి సంబంధించిన భూమినే కబ్జా చేస్తున్నారు. తన ప్రత్యర్థి తలశిల వెంకట నరసింహారావుతో తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. జలదంకి మండల గట్టుపల్లిలో సదాశివరావుకి సంబంధించిన కుటుంబ సభ్యుల నుంచి సంక్రమించిన 88 ఎకరాల భూమిలో మామిడి తోట ఉంది. ఆయనకి ఎన్టీఆర్ జిల్లా నాగాలంకి చెందిన తలశిల వెంకట నరసింహారావుతో ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఈ క్రమంలో గతేడాది సదాశివరావు మామిడి తోటలోకి ఎమ్మెల్యే కాకర్లాండతో నరసింహారావు చెల్లు చొరబడి దౌర్జన్యం కాపును స్వాహా చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది జూన్ లో వాళ్ళ దౌర్జన్యాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే సదాశివరావును కిడ్నాప్ చేశారు. దీని మీద సదాశివరావు సహచరులు జలదంకి పోలీసులు ఫిర్యాదు చేయడంతో వదిలేశారు. గట్టుపల్లికి చెందిన సదాశివరావు కుటుంబ ఆప్తుడు గుట్టిపాటి ప్రసాద్ నాయుడు వ్యవహారంలో ఉండగా అండగా నిలిచినటువంటి నేపథ్యంలో అతన్ని కిరాయి గుండాలతో హతమార్చారు. దీంతో సదాశివరావు సోమవారం ఎస్పీ తనకి ప్రాణహాని ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ మంటలు బహిరంగంగా జరుగుతున్నాయి అనడానికి సాక్ష్యం.